అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే అన్ని వర్గాల ప్రజలు కూటమికి మద్దతునిచ్చి అధికారంలోకి తీసుకురావాలని కళా వెంకట్రావు కోరారు. చీపురుపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు శుక్రవారం గరివిడి టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా పత్రికా స్వేచ్ఛను హరించిందన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికార వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నించిన ఎంతో మంది మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి వ్యక్తిగతంగా హింసించిందని కళ అన్నారు. అధికారమిచ్చిన ప్రజలకు తప్పు చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీడియా గొంతును నొక్కిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు, వన్నె సన్యాసి నాయుడు, తిరుమల రాజు కిరణ్ కుమార్, బీజేపీ నాయకులు ఎస్వీఎల్ఎన్ రాజు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పత్రికల స్వేచ్ఛ ఉందని నేను అనుకోవట్లా. ఎందుకంటే చాలాసార్లు మనం చూసాం గత 5 సంవత్సరాల్లో కేసులు, లాఠీ దెబ్బలు, తప్పుడు కేసులు బనాయించి పత్రికా గొంతుని నొక్కిపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి పత్రికా దినోత్సవ స్వేచ్ఛ రోజున ప్రపంచం మొత్తం మీద ఒక రోజు పెట్టారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, ఆయన గురించి మరి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నవి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని మనం దేనికి ప్రశ్నించాలి? సంక్షేమం కోసం, అది అభివృద్ధి కోసం ప్రశ్నించాలి. కానీ పత్రికా స్వేచ్ఛ కోసమే ప్రశ్నించే ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది మొదటిగా మాట్లాడుకుంటూ అలా ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నం అయింది కాబట్టి మరి పత్రికలు చదివేవారు, పత్రికలకు ఫ్రీడమ్ ఉండాలనుకునే వాళ్ళు, పత్రికా స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు, మరి జరుగుతుండేటటువంటి అన్యాయాన్ని పత్రిక ద్వారా ప్రశ్నించాలనుకునే వారికి అందరికి కూడా నా మనవి, రిక్వెస్ట్ ఏంటంటే సమయం ఆసన్నం అయింది. మళ్ళీ ఇది మించిపోతే 5 సంవత్సరాల వరకు మళ్ళీ డిక్టేటర్షిప్ అంటామా, అరాచక ప్రభుత్వం అంటామా, అప్రజాస్వామిక ప్రభుత్వం అంటామా జగన్మోహన్ రెడ్డిది. ఇది ఇలా కంటిన్యూ కావాలా అనేటటువంటి ప్రశ్న ప్రతి వారిలో ఉత్పన్నం కావాలి. రాబోయే 10 రోజుల్లో 13వ తేదీన ఆ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. సమయం ఆసన్నం అయింది. వేమరపాటు పనికిరాదు. రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యంగా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆయనకి 2 కళ్ళుగా 15 ఏళ్ళు మనం చూసాం. ఆయన హయాంలో అభివృద్ధి చెందింది రాష్ట్రం, సంక్షేమం కూడా సక్రమంగా అందింది. మళ్ళీ ఇప్పుడు ఆ 2 రావాలనంటే ఆయనకి ఓటేసి తీరాల్సిందే. చారిత్రక ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల అవి తీరాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి అని చెప్పి ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున ఏదైతే ప్రజాగలం మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో ఎన్డీఏది, ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చున్నాం. దాన్ని కూడా మేము చేస్తున్నాం. ఈ ఉమ్మడి మేనిఫెస్టో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళతో పాటుగా
బీసీలకు ప్రత్యేకంగా ఇందులో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. వాళ్ళలో కూడా కొన్ని క్యాస్ట్లకి సోషల్ స్టేటస్ అవసరం అయి ఉంటుంది కాబట్టి ఆ సోషల్ స్టేటస్ కూడా ఇస్తామన్నది మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ ఏవైతే నేను చెప్పినటువంటి ఈ నిమ్న జాతులు, మైనార్టీలు, బీసీలు ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్ కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్స్, ఫైనాన్స్ కార్పొరేషన్స్, వాటి ద్వారా సబ్సిడీలు ఇస్తూ వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడినటువంటి స్థితి దేశంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగేది. గత 5 సంవత్సరాలు డైరెక్టర్లు వేసాం, కార్పొరేషన్లు 57కి పెంచాం, చైర్మన్లు పెట్టాం, కూర్చోవడానికి కుర్చీ లేదు, ఆఫీస్ పెట్టడానికి ఆఫీస్ స్పేస్ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి మార్కు డెవలప్మెంట్. అందువల్ల ఈ జాతులన్నిటికి కూడా బీసీలందరికీ నిరాశ, నిస్పృహ వచ్చింది. అరాచక పరిపాలనకు మూలకారకులైనటువంటి చరిత్రలో ఇంతవరకు నాకు తెలిసి అనేకమైనటువంటి పరిపాలనలో, ప్రజాస్వామ్యంలో కానీ, రాచరికాల్లో కానీ చెడు రాజ్యాలు ఉన్నాయి, చెడు నాయకులు ఉన్నారు అనేటటువంటిది ఒక బిరుదు, రావణాసుడికి ఒక బిరుదు, దుర్యోధనుల మార్పు రాజకీయానికి ఒక బిరుదు. అది కౌరవ సభ అంటారు, అంటే గౌరవం లేనటువంటి సభ. రావణాసుడి పరిపాలన ఏంటంటే దుష్ట పరిపాలన. ఇవన్నీ చూసాం. ప్రజాస్వామ్యంలో కూడా డిక్టేటర్స్ ఉన్నారు, నియంతలు ఉన్నారు. అందువల్ల ప్రజలు నిర్ణయించి ఈ 13వ తేదీన ఆయన పార్టీని ఓటనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలిపి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక మంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకొస్తారు అని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా మాతో ర్యాలీ అవుతున్నారు. నిన్న మీటింగ్ కూడా బాలకృష్ణ చూశారు మీరు. మేము 15,000 మందిని పిలిస్తే 20,000 మంది వచ్చారు. మేము ఒకరిని పిలిస్తే 2 వస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ జీవనం ఉండాలి అనేటటువంటిది అన్ని వర్గాల ప్రజల్లో కనిపిస్తుంది. ఎవరు ప్రశ్నిస్తారు నష్టపోయారు కదా. గత 5 సంవత్సరాల్లో మీరు ప్రశ్నిస్తే మీరు నష్టపోయారు, పౌరులు ప్రశ్నిస్తే వాళ్ళు నష్టపోయారు, డాక్టర్ సుధాకర్ ప్రశ్నిస్తే ఆయన నష్టపోయాడు, ప్రాణమే పోయింది. ఒక ఆటో డ్రైవర్ మందు గురించి మాట్లాడితే ఆయన ఇంట్లోనే 10 రోజుల తర్వాత ఆయన ఊరు పోసుకున్నట్టుగా కనిపించాడు. ఆయన పోసుకున్నాడా, ఎవరు పోసారా అన్నది ఎప్పటికి కూడా ప్రశ్నే. అది దానికి జవాబు లేదు. అలాగే మైనార్టీ మొత్తం ఫ్యామిలీ ట్రైన్ కింద తలకాయ పెట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది నంద్యాలలో. ఇవన్నీ ప్రశ్నల కింద మిగిలే, అది జవాబులు లేదు.